ఐసీఎంఆర్ సర్వే ప్రకారం యావరేజ్గా ప్రతి ఇండియన్ 62% కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు. ఈ కార్బోహైడ్రేట్స్ అంతా ఏమవుతున్నాయి బాడీలోకి వెళ్ళి షుగర్గా అంటే గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఎనర్జీని ఇస్తుంది. మనం వాడిన దానికంటే ఎక్స్ట్రా ఉంటే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది వరకు తరం వాళ్ళు ఎంత కార్బోహైడ్రేట్స్ తిన్నా వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీకి ఆ కార్బోహైడ్రేట్స్ యూజ్ అయిపోయేవి. కానీ ఇప్పుడు మనం సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నాం. దానివల్ల మనం తీసుకునే కొంచెం కార్బ్స్ కూడా ఎక్స్ట్రా అయిపోతున్నాయి. ఇంకా దానికి మనం స్వీట్స్ అని, డిజర్ట్స్ అని, రిఫైన్డ్ ఫుడ్స్ అని ఇలా చాలా రకాలు యాడ్ చేస్తున్నాం. అయితే ఎక్సెస్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతున్నాయి, లేకపోతే బ్లడ్లోనే ఎక్సెస్ షుగర్గా ఉండిపోతున్నాయి. చాలా చాలా సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తాను. ఈ రోజు నుంచి డైలీ మీ ఫుడ్ ప్లేట్లో ఎంత కార్బ్స్ ఉన్నాయన్న చెక్ చేసుకోండి. కాన్షియస్గా జస్ట్ 5 to 10% కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోండి. దాన్ని ప్రోటీన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఆర్ ఫైబర్స్తో రీప్లేస్ చేయండి. దానితో పాటు ఒక 5 to 10% ఫిజికల్ యాక్టివిటీని పెంచండి. దీనివల్ల 1 వీక్లోనే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్, మీ వెయిట్లో, మీ ఎనర్జీ లెవెల్స్లో చాలా చాలా మార్పును చూస్తారు. ఆప్టిమల్ హెల్త్ కోసం ప్రజెంట్ మన లైఫ్ స్టైల్కి 30 to 40% కార్బ్స్ తీసుకుంటే సరిపోతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రీల్ని షేర్ చేసి వాళ్ళ అవేర్నెస్ని పెంచండి.